హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టేస్టీ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ఆనియన్, టమాటో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, 2 లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే యాలక్కాయ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేపల్లో పసుపు, కారం, సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. లోపల చింతపండును కూడా ఎంత అయితే సరిపోతుందో అంతా తీసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చేప ముక్కల్ని అందులో యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకుంటే చేప ముక్కలు ఒక 25% కుక్ అవుతాయి. తర్వాత మనం చింతపండు పులుసు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో చింతపండు పులుసుని యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, హైలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చేప ముక్కల్ని ఎప్పుడూ కూడా గట్టితో కలుపుకోకూడదు. చేపల కూర ముక్కలు అన్నది విడిపోతూ ఉంటాయి. ఈ విధంగా అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి అదే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, టేస్టీ చేపల కూర రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.